ప్రతి ఒక్కరి కడుపు నిండాలని, ఎవరూ ఆకలితో ఉండకూడదనేదే అన్నా క్యాంటీన్ల ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అన్నా ఎన్టీఆర్ తిరుమలలో ప్రారంభించిన అన్నప్రసాదం కార్యక్రమం స్ఫూర్తితో ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ అని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎవరూ కూడా ఆకలితో అలమటించకూడదన్నారు. గత ప్రభుత్వం పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను మూసివేసిందని విమర్శించారు. భోజనం పెట్టే వారిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం వారి ప్రవర్తనకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేదలను ఆదుకోవడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలంటూ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పటమట అన్నా క్యాంటీన్కి వచ్చారు. అన్నా క్యాంటీన్లో పేదలకు చంద్రబాబు దంపతులు స్వయంగా అల్పాహారం వడ్డించారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. హ్యాపీ బర్త్డే సీఎం సార్ అంటూ క్యాంటీన్ వద్ద ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిని సీఎం ఆత్మీయంగా పలకరించి అభివాదం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పేదవారికి కేవలం దానం చేసినట్లుగా కాకుండా వారు గౌరవప్రదమైన వాతావరణంలో శుభ్రమైన, నాణ్యమైన పౌష్టికాహారాన్ని పొందేలా చూడటమే ఈ కార్యక్రమం ప్రత్యేకతని చెప్పారు. ఇక్కడ ప్రత్యేకమైన క్యాంపస్, కాంపౌండ్ వాల్, పరిశుభ్రమైన వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. కేవలం 5 రూపాయలకే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూటల భోజనం అందిస్తున్నారని వివరించారు. ఆటో డ్రైవర్లు, ముఠా కార్మికులు, రోడ్లు వచ్చేవారు, ఇతర సామాన్య ప్రజలకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇస్కాన్ ఫౌండేషన్ వారు సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా చాలా రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇటీవల 62 కొత్త క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. త్వరలోనే మరో 5 క్యాంటీన్లు ప్రారంభించి వాటి సంఖ్యను 274కు చేర్చనున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లలో 76 లక్షల వ్యయంతో 3 పూటల ఉచిత భోజనం అందించేందుకు ముందుకొచ్చిన తన సతీమణి నారా భువనేశ్వరిని ఈ సందర్భంగా చంద్రబాబు అభినందనలతో ముంచెత్తారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా ఒక పూట భోజనం లేదా ఒకరోజు క్యాంటీన్ ఖర్చును భరించడం ద్వారా ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రజలు కోరుతున్నామన్నారు. ఇది కేవలం ప్రభుత్వం చేసే పని మాత్రమే కాకుండా ప్రజలందరూ ఒక స్ఫూర్తితో కలిసి రావాల్సిన వేదికని పేర్కొన్నారు. ప్రజలను ఆదుకునే కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాల్సి ఉందన్నారు. ఇది కేవలం ఒక పూట ఆహారం అందించడంతో ముగిసిపోయేది కాకూడదని, ప్రజల అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సి ఉందని చెప్పారు. వారిని మనతో సమానంగా అన్ని రంగాల్లోకి పైకి తీసుకురావాల్సి ఉందని చెప్పారు. పేదవాళ్ళు కూడా గౌరవప్రదంగా పౌష్టికాహారాన్ని, నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తినాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ మీరు చూస్తే క్లీనినెస్ ఉంది, సెపరేట్ క్యాంపస్ ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆ సమయంలో వస్తే మార్నింగ్ కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ 3 పూట్ల ఇక్కడ భోంచేసే పరిస్థితి వస్తుంది. 5 రూపాయలకే భోంచేస్తున్నారు. చాలామంది అనేక పనుల కోసం బయట వస్తారు. ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, ఒక ముఠా కార్మికుడు కావచ్చు, లేకుంటే రోడ్లు క్లీన్ చేసే కార్మికులు కావచ్చు, లేకుంటే ప్రజలు కావచ్చు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కడన్నా భోజనానికి పోవాలంటే 100 రూపాయలు మినిమం ఒక పూటకు డబ్బులు పే చేసే పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా పౌష్టికాహారం దొరికే పరిస్థితి లేదు. ఇవన్నీ పరిష్కారం కోసం పెట్టాం. ఈరోజు ఇక్కడ ఏదైతే ఈ ఇస్కాన్ ఫౌండేషన్ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. అది కూడా సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి, అది కూడా చాలా పౌష్టికాహారం కానీ వెరైటీస్ కూడా పెంచి రుచికరమైన, నాణ్యమైన ఫుడ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. మొన్నే 62 ఓపెన్ చేశాం. ఇంకొక 5 కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. 275 క్యాంటీన్ని ప్రారంభిస్తున్నాం. మీరు ఒక పూట కానీ, లేకపోతే ఒక క్యాంటీన్లో కానీ, ఒక రోజు కానీ, మీకు శక్తి ఉంటే మొత్తం కానీ, మీకు తోచిన విధంగా అన్నదాన కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నా. ఇది ఒక స్ఫూర్తికి ఒక ప్లాట్ఫామ్. ఇది ఏదో నేను ఎవరిని బలవంతం చేయడం లేదు. వాళ్ళందరినీ కోరుతున్నాను, మనందరం కలిసి ఒక స్ఫూర్తి ప్రదాతలుగా తయారు కావాలి. ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి
ఆకలితో బాధపడుతున్నాడు అనే పరిస్థితి రాకూడదు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, ఒకప్పుడు దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం. ఈరోజు మన రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో బాధపడకుండా కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. తెలుగు ప్రజల అభిమాన నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని 5.5 కోట్ల మంది ప్రజలు శుభాకాంక్షలు చెబుతున్నారని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయురారోగ్యాలతో ఆయన జీవితం కొనసాగాలని, దానికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ప్రజలు దీవిస్తున్నారని చెప్పారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. సాంబమూర్తి రోడ్డులోని రైతు బజార్ వద్ద చలివేంద్రం, సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ వద్ద చలివేంద్రం, మిఠాయిలు, పండ్లు పంపిణీ, గవర్నమెంట్ ప్రెస్ వద్ద కేక్ కటింగ్, ప్రజలకు పండ్లు పంపిణీ కార్యక్రమం, లూనా సెంటర్లో అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి చలివేంద్రాలను ప్రారంభించి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. సింగనగర్లోని పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయవేత్త అని, రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేశారన్నారు. ఒక విజనరీ నాయకుడిగా ఆయన ఆలోచన విధానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలోకి వెళ్తోందన్నారు. దార్శనిక నాయకుడు, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేయాలన్నారు. అన్నా క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి ఉచితంగా భోజనం అందజేసేలా ముఖ్యమంత్రి సత్యమణి నారా భువనేశ్వరి 76 లక్షలు విరాళమిచ్చారన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 21వ డివిజన్లలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. ప్రజలు దీవెనలతో, ఆ దేవుడి ఆశీస్సులతో చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఒక విజనరీ నాయకుడిగా ఆయన ఆలోచన విధానం ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ, ఇప్పుడు ఈ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని కానీ నిత్యం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంది. ఒక దార్శనికుడైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి, ప్రజలకి మరింత సేవ చేయాలి. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని అన్నా క్యాంటీన్లో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి సతీమణి గారు భువనేశ్వరి గారు 76 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి అందరికీ ఉచితంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఉచితంగా అందజేయడం జరిగింది. దానికి మా పార్టీ నాయకులు అందరూ కూడా అత్యంత వైభవంగా ఆ ఆనందోత్సవాల మధ్య చేస్తున్నారు. అట్లాగే మా డివిజన్లో, సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు, పళ్ళ పంపిణీ కానీ, మజ్జిగ పంపిణీ కానీ, అలాగే మధ్యాహ్నం గవర్నమెంట్ హాస్పిటల్ అన్నదానం, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఏది ఏమైనా ప్రజలు దీవెనలతో, ఆ దేవుడి ఆశీస్సులతో నిండు నూరేళ్లు చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి గారికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను జగద్విదితం చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అంబేద్కర్, పూలే, బాబు జగజ్జీవన్ రామ్ వంటి మహనీయులు జన్మించిన నెలలోనే పుట్టిన చంద్రబాబు విజనరీ నాయకునిగా ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారని తెలిపారు. అమరావతి, పోలవరం నిర్మాణాలు చంద్రబాబు సారథ్యంలోనే పూర్తి కాగలవని విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. బందర్ రోడ్ అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు జన్మదిన కేక్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కట్ చేశారు. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతిని జగద్విదితం చేశారని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవం, కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా చాటారన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ ఏప్రిల్ నెలలోనే జన్మించారని, అదే నెలలో జన్మించిన చంద్రబాబు నాయుడు సైతం ఆ మహనీయుల స్ఫూర్తితోనే పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు సాధించిన విజయాలు, ఆయన విజనరీతో
ఊహలను నిజం చేశారని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు సైతం చంద్రబాబు సారథ్యంలోనే పూర్తి కాగలవన్న విశ్వాసాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కార్పొరేటర్లు, పార్టీ తూర్పు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొని చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక భారతదేశంలో అత్యంత ప్రతిష్ట కలిగిన మహానుభావులు పుట్టిన నెల. అంబేద్కర్ గారు ఈ నెలలోనే పుట్టడం జరిగింది. జగజ్జీవన్ రావు గారు ఈ నెలలోనే పుట్టడం జరిగింది. పూలే గారు కూడా ఈ నెలలోనే పుట్టడం జరిగింది. మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏప్రిల్ నెలలో పుట్టడం జరిగింది. సో ఈ నెలలో పుట్టిన ఈ మహానుభావులందరూ చరిత్రలో అమరజీవులుగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ లైవ్ ఎగ్జాంపుల్గా అనేకమైన విజయాలు సాధించి, అనేకమైన విజనరీతో ఆయన ఏదైతే ఊహించారో అలాంటి ఊహలు నిజం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మరింత భగవంతుడు సహకరించి మరింత ముందుకు వెళ్ళేదానికి, అమరావతి నిర్మాణం పూర్తవడానికి, పోలవరం నిర్మాణం పూర్తవడానికి ఆ దేవుడి సహాయం, అదేవిధంగా కేంద్రం యొక్క సహాయం కావాలని రాష్ట్రాభివృద్ధికి ఆహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాబోయే రోజుల్లో దానిని తలదన్నే విధంగా అమరావతి నిలుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ జన్మదినోత్సవ వేడుకలు ఉయ్యూరు టౌన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, పార్టీ అధ్యక్షుడు జంపాన గురునాథరావు, రూరల్ పార్టీ అధ్యక్షుడు వెనిగళ్ల కుటుంబరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఉయ్యూరు టౌన్లో తెలుగుదేశం పార్టీలోకి చేరిన యువకులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఉయ్యూరు అన్నా క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆకాంక్షించారు. రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కష్టపడే వ్యక్తి చంద్రబాబు నాయుడును కొనియాడారు. తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న హైదరాబాద్ను అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాబోయే రోజుల్లో దానిని తలదన్నే విధంగా అమరావతి నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరి 14-19 నుంచి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి వేగంగా అభివృద్ధి జరుగుతూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి జననం ఏ విధంగా ఒక రాష్ట్ర అభివృద్ధికి, తెలుగు జాతి యొక్క ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి తెలిసిందో అది చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి వల్ల. మరి ఈరోజు మనం చూసాం గత 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తి పాలన రాష్ట్రం యొక్క అభివృద్ధిని ఏ విధంగా వినాశనానికి దారితీసిందో గత ముఖ్యమంత్రి చూసి, అంటే ఒక వ్యక్తి విజన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఒక వ్యక్తి విజన్ ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేస్తుందో ఈ ఇద్దరు డిఫరెన్స్ ప్రజలందరూ కూడా గమనించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా సంతోషంగా జరుపుకుంటా ఉన్నాం. ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ మన రాష్ట్రం వేగంగా కోలుకొని ప్రతి వ్యవస్థ కూడా గాడిలో పెట్టుకొని ఇటువంటి యువతరాన్ని మించిన ఉత్సాహంతో ఉదయం 4 కాడి నుంచి రాత్రి 12 వరకు నిరంతరాయంగా సమీక్షలు చేస్తూ అభివృద్ధి గురించి ఆలోచించేటటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన వ్యక్తిత్వంలో మనం అందరం పనిచేయటం మన గర్వకారణం. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా అన్న ఎన్టీఆర్ గారి ఆదర్శాలకి, చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధికి మనం అందరం కూడా కట్టుబడి నిబద్ధులమయ్యి ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తూ, చివరిగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన స్టామినాతో పాటు మన స్టామినా కూడా పరిశీలించుకోవటానికి పార్టీ ఆఫీస్ నుంచి అన్నా క్యాంటీన్ వరకు నడుచుకుంటా పాదయాత్రగా వెళ్దాం.
ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ బాంబు డిటెక్షన్ ఎక్విప్మెంట్ బ్లాక్ నిర్మాణ పనులకు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు భూమి పూజ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రముఖులు, వీవీఐపీలు మరియు ముఖ్య వక్తులు విచ్చేసే సమయంలో వారి భద్రతా విషయంలో వివిధ బందోబస్తులతో, నార్కోటిక్స్ నేర పరిశోధనల్లో మరియు ప్రముఖుల పర్యటనల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్స్ప్లోజివ్స్ ను గుర్తించేందుకు, తనిఖీలను నిర్వహించేందుకు శిక్షణ పొందిన సిబ్బందిచే సిఎస్డబ్ల్యూ ఎస్వీడి ప్రసాద్ ఆధ్వర్యంలో బాంబు డిటెక్షన్ బృందాలను ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్ లో బాంబు డిటెక్షన్ ఎక్విప్మెంట్లను మరియు సిబ్బంది కోసం ఒక బ్లాక్ ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ఈస్ట్ జోన్ డీసీపీ కృష్ణకాంత్ పటేల్, ట్రాఫిక్ డీసీపీ షిరిన్ బేగం, క్రైమ్ డీసీపీ తిరుమలేశ్వర్ రెడ్డి, అడ్మిన్ డీసీపీ కేజీవీ సరిత తదితరులు పాల్గొన్నారు. అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేయనున్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు భూమి పూజ చేశారు. సూర్యరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విజయవాడ రైల్వే క్లబ్ ఎదురుగా ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ 3వ అంతస్తులో అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించి ఏర్పాటు చేసేందుకు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు చేతుల మీదుగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబుతో పాటు ఈస్ట్ జోన్ డీసీపీ కృష్ణకాంత్ పటేల్, సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న, ట్రాఫిక్ డీసీపీ షిరిన్ బేగం, క్రైమ్ డీసీపీ తిరుమలేశ్వర్ రెడ్డి, అడ్మిన్ డీసీపీ కేజీబీ సరిత ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. మన ఇసుకంతా తెలంగాణకు తరలిపోతుంటే ప్రభుత్వ శాఖలన్నీ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఒక్క శాఖ కూడా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవటం లేదని, ఇందుకు కారణం ప్రజాప్రతినిధుల భాగస్వామ్యమేనన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల విషయంలో జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు రైతులకు చంద్రబాబు ప్రభుత్వం పట్టాదారు పుస్తకాలు ఇవ్వలేకపోతుందని దుయ్యబట్టారు. కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పలు అంశాలపై కలెక్టర్ లక్ష్మీశాఖకు అర్జీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 12 అంశాలపై కలెక్టర్కు అర్జీ ఇచ్చామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని అధికారులు ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో చనిపోయిన వారికి కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నారని తెలిపారు. ఇంతకంటే ప్రభుత్వ వైఫల్యానికి మరొక నిదర్శనం ఏముంటుందన్నారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేకపోతోందని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రైతులు అన్నారు. సాక్షాత్తు మంత్రి అచ్చెన్నాయుడే డబ్బులు లేవంటున్నాడని, ప్రభుత్వమే చేతులెత్తేస్తే రైతులను ఇంకెవరు ఆదుకుంటారన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించే పరిస్థితి లేదని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందటం లేదన్నారు. అధికారులు ఏసీ గదులకే పరిమితమవుతున్నారని, సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. దేవాలయాల్లో హుండీల్లోనే సొత్తు కాజేస్తున్నారని, బంగారం పక్కదారి పడుతుంటే దేవాదాయ శాఖ ఏం చేస్తుందని ప్రశ్నించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 27,000 మందికి జగన్ ఇళ్ల పట్టాలిచ్చారని, జగన్మోహన్ రెడ్డి కట్టించారనే కక్షతో 4,000 ఇళ్లకు వసతులు కల్పించడం లేదని, సగానికి పైగా పూర్తయిన మరో 11,000 ఇళ్లను పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని అడిగారు. ఎప్పుడో చనిపోయినటువంటి రైతుల యొక్క పేర్లు నమోదు చేసి వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాల్లో చూపించినటువంటి పరిస్థితి, ఇంతకన్నా ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఉంటుందా? ఇంతకన్నా చేతగాని ప్రభుత్వం ఏదైనా ఉంటుందా? దీన్ని కూడా సరిచేయాలని చెప్పండి. మరీ ముఖ్యంగా ఎప్పుడూ లేనటువంటిగా పరిస్థితి మన ఎన్టీఆర్ జిల్లాలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మాకు తెలిసి మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారమే 25 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కౌలు రైతులు కానివ్వండి, పంట నష్టం మూలంగా కానివ్వండి, ప్రైవేటు రుణాల బారిన పడినటువంటి వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వారందరూ చనిపోతే ఎవరికి నష్టపరిహారం ఇచ్చారు? ఎవరికి ఎంఆర్ఓలు వెళ్ళి పంచనామా చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జీవో ప్రకారం వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చారా, ఇవ్వలేదా? ఇవ్వకపోతే తక్షణం ఇవ్వాలి, రైతాంగాన్ని, కౌలు రైతుల్ని ఆదుకోవాలి అని చెప్పని కూడా ఈరోజు మేము ఇంట్లో కష్టం వస్తే దేవుడు ఎలా గుర్తుకు వస్తారో రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు, కష్టాలు వచ్చిన ప్రతిసారి కూడా గుర్తుకు వచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడే చంద్రబాబు గొప్పతనం తెలుస్తుందని, తదుపరి జరిగే ఎన్నికల్లో వారి కష్టాలను తీర్చేందుకు చంద్రబాబును అధికారంలోనికి తెచ్చుకోవటం అలవాటుగా మారిందన్నారు. కానీ చంద్రబాబు పాలన నిరంతరం కొనసాగితే అసలు కష్టాలే రావని ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమైందని, ఆ దిశగా ఆయన పాలనను మరో 10 ఏళ్లు కొనసాగించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు విజయవాడ ఆటోనగర్లోని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు గద్దె అనురాధ, ప్రధాన కార్యదర్శి చెన్నిపోయిన చిట్టిబాబు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్ కేక్ కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో హైదరాబాద్ నగరాన్ని ఒక ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దారని, అలాగే నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో ఆయన కృషి వెలకట్టలేనిదన్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు కేవలం 5 రూపాయలకే భోజనం అందిస్తున్న గొప్ప వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు కృషికి తోడుగా ఈరోజు నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్లకు 76 లక్షలు అందజేసి రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లలో నేడు ఉచితంగా భోజనాన్ని అందించే ఏర్పాటు చేశారని తెలిపారు. వృద్ధులకు, దివ్యాంగులకు పెన్షన్లు పెంచి వారింట్లో పెద్ద కొడుకుగా చంద్రబాబు ఉన్నారన్నారు. తల్లికి వందనం ద్వారా విద్యార్థులను చదివించుకునే తల్లులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు. అందరి దేవుళ్ల దీవెనలు చంద్రబాబుకు ఉండాలని, తద్వారా రాష్ట్రానికి మరిన్ని సేవలు చంద్రబాబు అందించాలని గద్దె అనురాధ ఆకాంక్షించారు. ఈ రోజున అయితే మన అమ్మ భువనేశ్వరి గారు ఇవాళ 76 లక్షల రూపాయలు ఎవ్వరికీ కూడా 5 రూపాయలు కూడా చెల్లించకుండా ఉచితంగా అన్ని అన్నా క్యాంటీన్లలో కూడా ఈ రోజున భోజన ఏర్పాట్లు చేశారు మన అమ్మ భువనేశ్వరి అమ్మ. మరి మీరందరూ కూడా గమనించాలి, మరి ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన పుట్టినరోజు అయితే రప్ప రప్ప అని చెప్పి రక్తాలు చిందించే కార్యక్రమం మనం చూసాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా అందరి తల్లుల కడుపు నింపటానికి మరి ఈ రోజున అన్నా క్యాంటీన్లో ఉచితంగా భోజనం ఏర్పాటు చేసిన మన అమ్మ భువనేశ్వరమ్మని చూసాం. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మహిళల కోసం మరి బలహీన వర్గాలు బయటికి వెళ్ళి పని చేసుకునేటప్పుడు వాళ్ళకి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలిగించేదానికి ఫ్రీ బస్ సౌకర్యం, మరి అదేవిధంగా వాళ్ళకి పింఛన్లు 4,000 రూపాయలు పింఛను, దివ్యాంగులకి 6,000 నుంచి 15,000 రూపాయలు పింఛను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో వేడుకలు నిర్వహించారు. ఎంపీ కేశినేని చిన్ని మార్గదర్శకత్వంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కార్యకర్తల కోలాహలంతో పండుగలా సాగింది. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, పార్టీ సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీ కేశినేని చిన్ని పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను వారు కట్ చేసి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పరుచూరి అశోక్ బాబు, బొప్పన భవకుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వం రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు. ఎంపీ కేశినేని చిన్ని సారథ్యంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి తామంతా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భవన్ వేదికగా జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, తెలుగుదేశం యువ నేత గద్దె క్రాంతి కుమార్ అన్నారు. ఆయన పుట్టినరోజును నగరంలో అన్ని డివిజన్లలో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారని తెలిపారు. ఆయన విజనరీ వల్లనే రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 3వ డివిజన్ పరిధిలోని రామచంద్రనగర్లో గల టీడీపీ కార్యాలయం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో వైద్యులు ఉచితంగా నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు. అవసరాన్ని బట్టి కళ్లజోళ్లను అందజేస్తామని తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, యువనేత గద్దె క్రాంతి కుమార్తో కలిసి ప్రారంభించారు. ప్రజలను కలుసుకొని నేత్ర వైద్య సేవలు ఎలా అందుతున్నది అడిగి తెలుసుకున్నారు. అనంతరం యువనేత గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం ప్రజలందరికీ పండుగ దినమని అన్నారు.
అందుకే నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు విజనరీ వల్లనే ప్రజలెన్నో మెరుగైన సదుపాయాలతో జీవనం సాగించగలుగుతున్నారన్నారు. ఐటీ రంగాన్ని పరిచయం చేసి హైదరాబాద్ను అభివృద్ధి పరిచారని అన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల జీవన స్థితిగతులు మెరుగుపడేందుకు కృషి చేశారన్నారు. అమరావతి సృష్టికర్తగా రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా చేపట్టాలని వివరించారు. 76 ఏళ్ల వయసులో అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మన భారతదేశాన్ని గ్లోబల్ మ్యాప్లో పెట్టినటువంటి విజనరీ నాయకుడు, అలాగే డ్వాక్రా సంఘాల రూపశిల్పి, అలాగే పేద ప్రజల కడుపు నింపుతూ చక్కగా పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ల రూపకర్త అయిన మన చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే నిజంగా మళ్ళీ 365 రోజులు పడుతుంది. అలాంటి ఆయన ఈ 76 ఏళ్ల వయసులో కూడా అహర్నిశలు మన తెలుగు ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తూ ఉండటం ఒక విషయం. అలాగే మనం కూడా ఆయనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, ఆయన మరెన్నో పుట్టినరోజులు ఇలా 100 ఏళ్ళు కూడా ఆయురారోగ్యాలతో అలాగే సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు జ్ఞానేశ్వరి దంపతులు ఈ రోజు ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ నిబంధనల ప్రకారం దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని, ఆయన సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఎదగాలని ప్రార్థించినట్లు చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరిపై దేవుని కటాక్షం మెండుగా ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గ ప్రజలకు నిరంతరం సేవ చేసే అవకాశం కలగాలని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న తన లక్ష్యానికి దైవబలం తోడుగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహించిన అరుదైన చరిత్ర సీఎం చంద్రబాబుదని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కొనియాడారు. భారత రాజకీయాల్లో ఆయన ఒక సూపర్ స్టార్ వంటి వారిని అభివర్ణించారు. రాష్ట్రాభివృద్ధి కోసం, పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు నాయుడు నిరంతరం సుడిగాలి పర్యటనలు చేస్తూ శ్రమిస్తున్నారని బుద్ధ వెంకన్న ఈ సందర్భంగా స్పష్టం చేశారు. విజయవాడలోని రథం సెంటర్ వేదికగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును బుద్ధ వెంకన్న కట్ చేసి పార్టీ కార్యకర్తలకు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని, రాజకీయ ప్రస్థానాన్ని కొనియాడారు. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నాయకుడు చంద్రబాబు అని, భారత రాజకీయాల్లో ఆయన ఒక సూపర్ స్టార్ వంటి వారని అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఆయనకున్న క్రేజ్ మరే ఇతర నాయకుడికి లేదని, ఆయన కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక గొప్ప సామూహిక శక్తి అని కొనియాడారు. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పడిలేచిన కెరటంలా దూసుకుపోతూ 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహించిన అరుదైన చరిత్ర ఆయన సొంతమని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అనుకుంటే జాతీయ స్థాయిలో ఇంతకంటే పెద్ద పదవులు ఎన్నో వరించేవని, కానీ కేవలం తెలుగు జాతి ప్రయోజనాల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసమే ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారని వెల్లడించారు. ఇదే క్రమంలో నారా భువనేశ్వరి సేవాగుణాన్ని ప్రశంసిస్తూ ఆమె అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం 76 లక్షల రూపాయల భారీ విరాళాన్ని అందజేశారని గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం, పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు నాయుడు నిరంతరం సుడిగాలి పర్యటనలు చేస్తూ శ్రమిస్తున్నారని బుద్ధ వెంకన్న ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకి
ఎన్నో ఇస్తున్నటువంటి మహానాయకుడు. కాబట్టి ఆయనకి ఒక చిన్న చిరుకనక వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆయనకి కనబడే దేవుళ్ళు ఎవరై అంటే మనకి సూర్యుడు చంద్రుడు. మరి అందుకే ఆయనకి చంద్రబాబు అని పేరు పెట్టుంటారు. కాబట్టి వారెప్పుడు కూడా నిన్ను నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, ప్రజాసేవలో ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చివరిగా అర్బన్ పార్టీలోంచి జాతీయ పార్టీ ఉపాధ్యక్షులుగా నన్ను నియమించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక ప్రజా రంజిక పాలన సాగిస్తూ ఉంది. ఒక పక్క యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోదీ యొక్క సహకారంతో కష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మరి ఆర్థికాభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లగలుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపారమైనటువంటి అనుభవం. అటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు గర్వంగా భావిస్తూ వారికి మరొక్కసారి మా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తెలుగు ప్రజల సేవ కోసం ఆ పదవిని వదులుకున్న గొప్ప నాయకుడు చంద్రబాబు అని నూర్ బాషా మరియు దుదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా కొనియాడారు. టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరా బత్తుల రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అమరావతి రాష్ట్రానికి గుండెకాయ వంటిదని, దాని అభివృద్ధి ద్వారా విజయవాడ కూడా మరింత పురోగమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని 48వ డివిజన్ చిట్టినగర్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నూర్ బాషా మరియు దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య నాగుల్ మీరా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళలకు జాకెట్ ముక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైన విజనరీ అని కొనియాడారు. గతంలో ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తెలుగు ప్రజల సేవ కోసం ఆ పదవిని వదులుకున్న గొప్ప నాయకుడని గుర్తు చేశారు. ఆయన హయాంలో ఏర్పాటు చేసిన విద్యా సంస్థల వల్లే నేడు తెలుగువారు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. 33,000 ఎకరాల రైతుల త్యాగంతో నిర్మితమవుతున్న అమరావతి రాష్ట్రానికి గుండెకాయ వంటిదని, దాని అభివృద్ధి ద్వారా విజయవాడ కూడా మరింత పురోగమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మరిన్ని ఏళ్లు ఆరోగ్యంగా ఉండి రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆకాంక్షించారు. వ్యాపారాలు పెరుగుతాయి, అన్ని రకాలుగా రాజధాని అనేది ఒక గుండెకాయ లాంటిది రాష్ట్రానికి. ఆ గుండెను ఆగిపోయేటట్టు గతంలో జగన్ చేస్తే ఇవాళ ఆ గుండె కొట్టుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనకు రాజధాని చట్టభద్రత వచ్చింది. అటువంటి గొప్ప నాయకుడి నాయకత్వంలో మేమందరం పనిచేయటం గర్విస్తూ ఉన్నాం. నారా లోకేష్ గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారి యొక్క సహకారంతో రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరపున మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. అనంతరం నిర్వాహకులు పేరాబత్తుల రమణ మాట్లాడుతూ నాగుల్ మీరా రాక తమకు ఉత్సాహాన్ని ఇచ్చిందని, పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, మాట తప్పడు, మడమ తిప్పని మనిషి. మరి ఇవాళ మాట ప్రకారంగా ఆయన మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం కానీ, మరి పింఛన్లు ఇవ్వడం కానీ, అన్నా క్యాంటీన్లు పెట్టడం కానీ, 3,000 రూపాయలు పింఛన్ని 4,000 రూపాయలు చేయటం. మరి మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజలకి విజనుల మనిషి. ఇలాంటి నాయకుడు ఈ నాయకుడు ఇలాంటి నాయకుడు ఉండాలని చెప్పని మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి మా అన్నయ్యకి నాగుల మీరా గారికి, నవ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాత, తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ తెలిపారు. నియోజకవర్గంలోని 21 డివిజన్లలో అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని అన్నారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెల్బండ్ల బాలస్వామి తన తల్లిదండ్రుల పేరు మీద లెనిన్ సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టీడీపీ యువనేత బోండా సిద్ధార్థ ప్రారంభించారు. ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజలకు పంచారు.
ఈ సందర్భంగా బోండా సిద్ధు మాట్లాడుతూ వేసవి ఎండల ప్రభావం తగ్గే వరకు ప్రజల దాహార్తిని తీర్చేందుకు నెల్లిబండ్ల బాలస్వామి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరమన్నారు. టీడీపీలో ఎవరి పుట్టినరోజైనా సేవా కార్యక్రమాలు చేయడం ఒక సాంప్రదాయమని, దాన్ని కొనసాగిస్తూ నేడు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రోజుకు 18 గంటలు కష్టపడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం తపిస్తున్నారని, ఆయనకు భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కూడా ఫ్రూట్స్ పంపిణీ, కేక్ కటింగ్ ప్రోగ్రామ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఏదైతే బోండా ఉమా గారు ఎప్పుడు కూడా చెప్తున్నట్టుగా ప్రతి సంవత్సరం ఎవరి పుట్టినరోజు వేడుకలైనా అది మా నాయకులదైనా కార్యకర్తలదైనా అది ఆ రోజుని సేవతోనే ప్రారంభించాలని ఏదైతే చెప్తారో దాన్ని తూచా చెప్పకుండా మా కార్యకర్తలు, మా నాయకులు, కార్పొరేటర్లు అందరూ కూడా పాటించడం చాలా సంతోషకరం. ఇలాగే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రోజుకి 18 గంటలు కష్టపడుతూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, మరీ ముఖ్యంగా ఉన్నటువంటి యువత భవిష్యత్తు కోసం ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో ఆ భగవంతుడి ఆశీస్సులతో అదే విధమైన రెట్టింపు ఉత్సాహంతో రానున్న సంవత్సరాలు కూడా ఇలాగే కష్టపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు ఆయన మీద ఎప్పుడు కూడా చల్లగా చూపించేలాగా ఉండాలని చెప్పి మరొక్కసారి ఆయనకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సెంట్రల్ నియోజకవర్గం తరపున, మా ప్రజల తరపున, మా కార్యకర్తల తరపున హృదయపూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అనంతరం టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా లెనిన్ సెంటర్లో కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశామన్నారు. చలివేంద్రంలో చల్లటి మజ్జిగ ప్రజలకు ఇచ్చామన్నారు. వేసవిలో అవసరమైతేనే బయటకు రావాలని కోరారు. చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకొచ్చారన్నారు. చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు గారి పుట్టినరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగడం జరుగుతుంది. అమరావతి సాధించడంలో కానీ, పోలవరం సాధించడంలో కానీ, అలాగే గూగుల్ డేటా సెంటర్ను తీసుకురావడంలో కానీ చంద్రబాబు గారి యొక్క పాత్ర మరి అభిమానించదగ్గటువంటి విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మా శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకు ఈరోజు లెనిన్ సెంటర్లో మా యువ నాయకుడి చేతుల మీదుగా ఈరోజు కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం. మరి టీం టీడీపీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరికీ ఈరోజు మంచి కార్యక్రమం, ప్రజాహిత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా టీం టీడీపీ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ మా డివిజన్ నాయకులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానులకు, బోండా ఉమా గారి అభిమానులందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ చంద్రబాబు గారు అమ్మవారి ఆశీస్సులతో, వెంకటేశ్వర ఆశీస్సులతో ఇంకా 100 పుట్టినరోజులు చేసుకోవాలని, చంద్రబాబు గారి యొక్క సారథ్యంలో బోండా ఉమా గారు రానున్న రోజుల్లో మంత్రి పదవి కూడా చేపట్టాలని ఈ సందర్భంగా కోరుతాం. హైదరాబాద్ వంటి మహానగరాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని అదే రీతిలో తీర్చిదిద్దుతున్నారని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. వైసీపీ నేతల్లా రక్త తర్పణాలు చేయకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ పండుగల వేడుకలు జరుపుకోవటం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు నిదర్శనమని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో సితారా సెంటర్లోని ఆయన కార్యాలయం వద్ద అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్ తదితరులు పాల్గొని 76 కేజీల భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా డూండి రాకేష్ ఆర్థిక సహకారంతో 10 తోపుడు బళ్లు, 10 కుట్టు మిషన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం గద్దె అనురాధ మాట్లాడుతూ నవ్యాంధ్ర రూపశిల్పి చంద్రబాబు నాయుడు పుట్టినరోజున ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. హైదరాబాద్ వంటి మహానగరాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని అదే రీతిలో తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ నేతల్లా రక్త తర్పణాలు చేయకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ పండుగల వేడుకలు జరుపుకోవటం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు నిదర్శనమని ఆమె వివరించారు. ఒక అసమర్థుడి చేతిలో పూర్తిగా నిర్వీర్యమైన సందర్భంలో మళ్ళీ ఈ రోజున ప్రజలందరూ ఒక్కదాటిగా ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెలుగుదేశం పార్టీని తీసుకురావటం, మరి ఆ రకంగా ఈ రోజున చంద్రబాబు గారు నాయకత్వంలో మళ్ళీ అభివృద్ధి సంక్షేమ దిశగా ముందుకు వెళ్ళటం, ఈ రోజున ఈ పుట్టినరోజు ప్రతి ఒక్క కార్యకర్తకి పండుగే. ఇవాళ డూండి రాకేష్ నాయకత్వంలో మరి ఆయన మనందరికీ తెలుసు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, మరి నూతనంగా మన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ రోజున ఇన్ని మంచి కార్యక్రమాలు, అంటే ఈ రోజున కార్యకర్తలందరికీ తోపుడు బళ్ళు, కుట్టు మిషన్లు అందించటం. అనంతరం డూండి రాకేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని పశ్చిమ నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొందని, పలు సేవా కార్యక్రమాల ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటున్నామని వివరించారు.
56వ జన్మదినం వేడుకల సందర్భంగా 76 కేజీల కేకు, కుట్టు మిషన్లు, అదేవిధంగా పేదల ఉపాధి కోసం తోపుడు బొల్లని మా ముఖ్యమంత్రి వర్యులు బర్త్డే సందర్భంగా మా జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ గారి చేతుల మీదుగా, జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధ వెంకన్న గారి చేతుల మీదుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎంపీ కేశినేని చిన్ని గారి ఇన్ఛార్జిగా పక్క రాష్ట్రానికి వెళ్ళటం వల్ల ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులందరం కూడా సమిష్టిగా సక్సెస్ చేయడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హ్యాపీ బర్త్డే సార్. ఈరోజు ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా 76 కేజీల కేక్ కటింగు, డివిజన్లు ఒక 2-3 డివిజన్లో రాబోయే మహానాడికి ఎన్టీ రామారావు గారి విగ్రహాలు అడిగారు. ఆ విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే 10 తోపుడు బళ్ళు, 10 కుట్టు మిషన్లు కూడా ఉపాధి కోసం వారందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగిందని తెలియజేస్తారు. రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన అద్భుతమైన విజనరీ నాయకుడు చంద్రబాబు అని నూర్బాషా మరియు దుదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా అన్నారు. 55వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మహమ్మద్ జాహిద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రానికి గుండెకాయ వంటి అమరావతి కోసం రైతులు 33,000 ఎకరాలు త్యాగం చేశారని, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా 5 కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన అమరావతిని ప్రపంచం మెచ్చేలా నిర్మిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 55వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మహమ్మద్ జాహిద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని నూర్బాషా మరియు దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా ఆయన కేక్ కట్ చేసి స్థానిక మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని నేతృత్వంలో పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి వార్డులోనూ చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు పండుగలా జరుగుతున్నాయని ఈ సందర్భంగా నాగుల్ మీరా పేర్కొన్నారు. చంద్రబాబు ప్రస్తుతం పర్యటనలో ఉన్నప్పటికీ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఈ సంబరాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన అద్భుతమైన విజనరీ నాయకుడు చంద్రబాబుని నాగుల్ మీరా కొనియాడారు. గతంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ తెలుగు ప్రజల సేవ కోసమే ఆ పదవిని తృణప్రాయంగా వదులుకొని ముఖ్యమంత్రిగా కొనసాగిన ఘనత ఆయనకే దక్కుతుందని గుర్తు చేశారు. ఆయన ముందు చూపుతో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల వల్లే నేడు మన బిడ్డలు ప్రపంచ దేశాల్లో ఉన్నత స్థానాల్లో రాణిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నారని ప్రశంసించారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ రాష్ట్రపతులను, ప్రధానమంత్రులను నిర్ణయించిన స్థాయి నుంచి నేడు అమరావతిని రాజధానిగా నిర్మిస్తున్న తీరు అద్భుతమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి గుండెకాయ వంటి అమరావతి కోసం రైతులు 33,000 ఎకరాలు త్యాగం చేశారని, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా 5 కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన అమరావతిని ప్రపంచం మెచ్చేలా నిర్మిస్తారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడపాలని ఆకాంక్షించారు. ఇవాళ మన భారతదేశానికి కూడా ఆర్థికంగా ఆ బిడ్డలు ఉపయోగపడుతున్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. భారతదేశ రాజకీయాల్లో ఒక ప్రాంతీయ పార్టీ అధినేత ప్రధానమంత్రులను, అలాగే రాష్ట్రపతుల్ని, కేంద్ర మంత్రులను నిర్ణయించినంత గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకత్వంలో ఇవాళ అమరావతి చట్టభద్రత తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఇవాళ అమరావతి అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఈ రాష్ట్రానికి ఆర్థిక వనరులు కావాలంటే అమరావతి అభివృద్ధి జరగాలంటే ఒక సంకల్పంతో అక్కడ రైతులు త్యాగాలు చేశారు. 33,000 ఎకరాలు ఇచ్చారు. రేపు ప్రపంచం మెచ్చేటువంటి, దేశం మెచ్చేటువంటి ఒక గొప్ప రాజధానిని నిర్మించాలని ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా వాళ్ళ ప్రతిపక్షం వాళ్ళు ఏ రకంగా మాట్లాడుకున్నా ఆంధ్రప్రదేశ్లో 5 కోట్లకు అవసరం అమరావతి అనేటువంటి నినాదంతో ముందుకు పోతాం. తప్పకుండా ఆయన 100 ఏళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఇంకా అనేక ఉన్నతమైనటువంటి పదవులు ఆయన తీసుకోవాలని, చేయాలని కోరుకుంటూ మరొకసారి మా అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ జాహిద్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 55వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నూర్బాషా మరియు దూదేకుల కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా గారి చేతుల మీద పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల్లో చీరల పంపిణీ కార్యక్రమం కూడా మీరా గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాము. కేక్ కటింగ్ కూడా
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను విద్యాధరపురం 4 స్తంభాల సెంటర్ సమీపంలోని రామాలయం వద్ద నెల్లూరి వీర్రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కేక్ కట్ చేసి అనంతరం పేదలకు చీరలు మరియు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ 76 ఏళ్ల వయస్సులో కూడా చంద్రబాబు నాయుడు 27 ఏళ్ల యువకుడిలా ఉత్సాహంగా పనిచేస్తున్నారని కొనియాడారు. నెల్లూరు నాని ఆధ్వర్యంలో ఈరోజు పేద ప్రజలకి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా చీరల పంపిణీ అలాగే కేక్ కటింగ్ జరిపారు. చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా 76 ఏళ్ల వయసులో 27 ఏళ్ల యువకుల్లాగా పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి ప్రజలకి పంచేలాగా ప్రజలను మేలు కోరేలాగా ఆయన భగవంతుడు చూడాలి. గ్రామీణ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు చంద్రబాబు నాయుడు ఎదిగిన తీరు యువతకు ఆదర్శనీయమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మాధవ్ కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని చిట్టినగర్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువత కోసం 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి చిత్తశుద్దితో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అమరావతి రూపశిల్పిగా చంద్రబాబు చేస్తున్న కృషి ప్రజలందరి మన్ననలు పొందుతోందని, రానున్న రోజుల్లో ఆయన నాయకత్వంలో మరిన్ని మంచి మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. రూపశిల్పి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా చిట్టినగర్ సెంటర్ వద్ద 48వ డివిజన్ వద్ద ఈరోజు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆయన పల్లెటూరు నుండి గ్లోబల్ వరకు ఎదిగిన తీరు చూస్తుంటే యువతకు ఆదర్శనం. రానున్న రోజుల్లో యువత ఆయన ఆదర్శంగా తీసుకొని ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, అదేవిధంగా చాలా కార్యక్రమాలు చేస్తూ కూడా బాబు గారు యువతకు ముందుబాటు వేస్తున్నారని, 20 లక్షల ఉద్యోగాల దశగా తీసుకెళ్తున్నారని, రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని కూడా ప్రజలకి ఆదరణ పొందుతూ మరొకసారి ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారని. ప్రపంచంలో మేధావులో ఒక మేధావు అయినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి మనిషికి ఇంకా ఆవుసిని ఇంకా ఎక్కువిచ్చి ప్రజలకి మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమరావతి అతని సంకల్పం అది పూర్తి చేయాలని కోరుకుంటూ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్షాల దెబ్బ ఎలా ఉంటుందో పార్లమెంట్లో రుచి చూశాను అనడంలో ఎటువంటి సందేహం లేదని ఏపీసీసీ నగర అధ్యక్షుడు నరహరి శెట్టి నరసింహారావు అన్నారు. 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తానని చెప్పిన వ్యక్తి మోడీ అని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అన్ని రాజనీతి యజ్ఞతో వ్యవహరించాయని, అందుకనే బిల్లు వీగిపోయిందని అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందన్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షులు గురునాథం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోతోందని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు ముందే తెలుసన్నారు. బిల్లు ఆమోదించడానికి 60 మంది సభ్యుల అవసరం ఉందని తెలిసి కూడా పెట్టారన్నారు. ఈ బిల్లు కూడా చాలా దుర్మార్గంగా పెట్టారని అన్నారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించిందని, కాంగ్రెస్ పార్టీ కూడా దానికి సంపూర్ణ మద్దతు పలికిందన్నారు. ఆ బిల్లును తీసుకొచ్చి డీలిమిటేషన్తో కలిపి చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకొని పార్లమెంట్లో పెట్టి తాము మహిళల పక్షపాతలం అని అనిపించుకునే విషయంలో అట్రప్లాప్ అయ్యారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ మహిళా పక్షపాతి, కాంగ్రెస్ విపక్షాలు మహిళా వ్యతిరేకి అని ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇవాళ బాబు, పవన్, జగన్ బీజేపీకి దాసోహం అన్నారని, ఇంతకన్నా చరిత్రహీనమైన సంఘటన రాష్ట్ర చరిత్రలో లేదన్నారు. అలాగే మన్మోహన్ సింగ్ గారు దాని పార్లమెంట్లో మనకి ఏదైతే ఉందో రాజ్యసభలో కూడా దాన్ని పాస్ చేయించినటువంటి ఘనత ఆనాడు ఆయన దక్కుతుంది. అలాగే పివి నరసింహరావు గారు వాడు ఏదైతే మాట్లాడుతూ ఉంటారు అధికారం కోసం, నెహ్రూ గారు మొదలుకుని మన్మోహన్ సింగ్ గారి వరకు ఈ దేశం కోసం, ఈ దేశ మహిళ సాధికారి కోసం పాటుపడిన పార్టీ అనుకుంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మీకు మరోసారి మనవి చేసుకుంటూ ఇటువంటి తప్పుడు ప్రచారాలనే ప్రజలు తిప్పికొట్టాలి. ముఖ్యంగా మహిళా మనులు మేల్కోవాలి. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మహిళల్ని పైకి తీసుకొచ్చేటటువంటి చరిత్ర లేదు. ఇవాళ కూడా మహిళలను అడ్డం పెట్టి మళ్ళీ లబ్ధి పొందాలనుకున్నారు, కుప్ప కూలిపోయారు. ఇది దేశ చరిత్రలో ఒక చీకటి రోజుగా చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇందాక చెప్పి మీకు కౌంటర్ ప్రారంభమైంది.
మోడీ గారు ఏ రోజుకైనా వెళ్ళిపోయే రోజులు దగ్గర పడిపోయినాయి. నీకు 50 రావాల్సి ఉంటే 37, 13 ఎవరి సొమ్మని చంద్రబాబు నాయుడు వదిలేస్తారు లోక్సభ సీట్లని. అట్లాగే తమిళనాడులో 8 కోట్ల మంది జనాభా ఉన్నారు, వాళ్ళకి 80 రావాలి సుమారుగా. 80 రావాల్సి ఉంటే ఇప్పుడు నేను ఎన్ని ఇస్తా ఉన్నాడు? 39 వాళ్ళ దగ్గర ఉన్నాయి, అది 40 చేసుకోండి. 40 + 20 60 అయింది, 20 పోగొట్టుకోవాలి వాళ్ళు. ఇప్పుడు అట్లాగే అందరూ ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. మంచి బ్రహ్మాండంగా ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగం రక్షించడం కోసం ఈ పనిచేశారు. మేమంతా హర్షిస్తూ ఉన్నాం. ఇకపోతే నిన్న మొన్న ఈ బీజేపీ వాళ్ళు అప్పుడే మొదలెట్టారు. వాళ్ళ టార్గెట్, వాళ్ళ ఎన్డీఓర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మహిళలకి బిల్లు రాకుండా చేసింది, రిజర్వేషన్ రాకుండా చేసిందని. అప్పుడే ప్రచారం ఒకవైపు ఓడిపోయిందో లేదో, అప్పుడే దేశంలో అన్ని చోట్ల మోడీ గారి డైరెక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉంది. చంద్రబాబు అంటే అమితమైన ప్రేమ. ఆయన ముందు చూపు, భవిష్యత్తు ఆలోచనలు అనేక మంది నాయకులకు స్ఫూర్తిదాయకం. ఆయన అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్రాభివృద్ధికి పడుతున్న తపనకు ఆయనపై అభిమానం పెంచుకున్న చిత్రకారుడు బాలకృష్ణ చంద్రబాబుపై అనేక చిత్రాలు వేశారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పెన్సిల్తో గీసిన ఆయన చిత్రాలతో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆయన గీసిన చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత, నవ్యాంధ్ర నిర్మాత, 4 సార్లు ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా పెన్సిల్తో గీసిన ఆయన చిత్రాలతో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఉండవల్లికి చెందిన చిత్రకారుడు బాలకృష్ణ చంద్రబాబు కులవృత్తులతో మమేకమైన సన్నివేశాలు, కుమ్మరి, కమ్మరి, చాకలి, వడ్రంగి ఇలా వివిధ వృత్తులు, శ్రమజీవులతో మమేకమైన సందర్భాలు, పేద, బడుగు, బలహీన వర్గాలతో కలిసి గడిపిన క్షణాలు, ఆయన రాజకీయ జీవితంలోని వివిధ సందర్భాలు, ఆయన హావభావాలు సంబంధించి వివిధ పార్శ్వాలతో వేసిన చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా 76 చిత్రాలతో విజయవాడ సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయం వద్ద ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. స్థానికులు, ప్రజలు, పార్టీ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఈ ప్రదర్శనను తిలకించారు. చంద్రబాబుపై ఉన్న అమితమైన ప్రేమ, అభిమానమని బాలకృష్ణ పేర్కొన్నారు. గత 20 సంవత్సరాల నుంచి చంద్రబాబు భావజాలాన్ని, ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఒక కళాకారుడిగా తన చిత్రాలతో జనంలోకి తీసుకువెళ్తున్నానని చెప్పారు. చంద్రబాబు ఒక విజనరీ నాయకుడని, ప్రపంచ స్థాయి ఆలోచనలతో, ముందు చూపుతో తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు ఎంతో నచ్చాయని, ఆయనపై ఉన్న ప్రేమ ఒక చిత్రకారుడిగా ఇలా కళారూపాలు గీయడానికి ఉసిగొల్పిందని చెప్పారు. ఆయన చిత్రాలతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, హైదరాబాద్, విజయవాడ, మంగళగిరి ఎంపీ కార్యాలయంలో ప్రదర్శనలు నిర్వహించారని, తన చిత్రాలు చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించి ప్రోత్సహించారని తెలిపారు. ఆయన ప్రోత్సాహం వల్లే చిత్రకళపై మరింత ఆసక్తితో బొమ్మలు గీస్తున్నానని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి కోసం నిరంతరంగా వారికి గత 20 సంవత్సరాల నుంచి వారి చిత్రపటాలతో పాటు వారి భావజాలాన్ని, అలాగనే వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని జనంలోకి నా వంతుగా, ఒక కళాకారుడిగా నా వంతుగా నిరంతరం తీసుకుని వెళ్తున్నాం. దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహం ఉంది. వారి ఆశీస్సులతోటే ఈ కార్యక్రమాలను చేసుకుంటూ వస్తున్నాం. విజనరీ నాయకుడు అండి చంద్రబాబు నాయుడు గారు అనేవారు. మామూలుగా ఒక స్థాయి కాదండి వారిది, ప్రపంచ స్థాయి ఆలోచన విధానం, వారి అభివృద్ధి, వారి టెక్నాలజీ మూమెంట్స్, వారు ప్రతిదాన్ని అందిపుచ్చుకోవడం, ఇలా చేసే కార్యక్రమం మీద అభిమానాన్ని ఏర్పరచుకున్నాం. నిరంతరంగా వారు చేసే కార్యక్రమాలు అది సాహసోపేతం, ముందు చూపు, ముందు తరాలకి, భావితరాలకి దిక్చూసేవారు. వారి మీద ఉన్న ప్రేమ ఒక చిత్రకారుడుగా నన్ను ఇలా కళారూపాలు గీయడానికి ఉసుగొలిపింది. రైతు బిడ్డలకి వచ్చే ఐటీ నిపుణులు తయారు చేసి రైతు బిడ్డల్ని ఐటీ నిపుణులు తయారు చేయడం అంటే అది ఆషామాషి కాదండి. అన్ని రంగాల్లో వారు నిలబెట్టారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి, ఎక్కడ చూసినా అభివృద్ధి నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అనకుండా అభివృద్ధి నాయుడు అంటేనే సంతోషం. అంత గొప్ప నాయకుడు. వారికి ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మీ ద్వారా మరీ వారికి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం. దళితులు క్రైస్తవులుగా మారితే ఎస్సీ హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా నిరసిస్తున్నామని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాజ్యాంగ వ్యతిరేకమైనదిగా భావిస్తూ తీర్పును ఖండిస్తున్నామని అన్నారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా దళితులు క్రైస్తవులుగా మారితే ఎస్సీ హోదా కోల్పోతారని ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను పరిగణలోకి తీసుకుని తీర్పు చెప్పినట్లు చెబుతున్నారని అన్నారు.
76 సంవత్సరాల తరువాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సాకుగా చూపించి దళితులకు ఉండే ఎస్సీ రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా తెరతీసిందని భావిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగం రాయగలిగినటువంటి చదువు చదివిన వాళ్ళు లేని క్రమంలో గత్యంతరం లేక బాబాసాహెబ్ అంబేద్కర్ని వాళ్ళు కోరడం, బాబాసాహెబ్ అంబేద్కరు ఈ దేశానికి ఒక ప్రణాళికబద్ధమైన రాజ్యాంగాన్ని దాదాపు 2 సంవత్సరాల 11 నెలల పాటు ఆయన రచించి ఈ దేశానికి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తను పడిన ఇబ్బందులు తర్వాత పడకూడదని ఒకనాడు ఆయన చేసినటువంటి అధ్యయనాల్లో భాగంగా ఆయన దళితులకు, నిమ్న జాతి వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియని ఆయన తీసుకురావడం జరిగింది. ఆ రోజు కూడా రిజర్వేషన్లు కల్పించడంతో పాటు దళితులకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పిస్తున్నప్పుడు కూడా గాంధీ లాంటి పెద్దలు కూడా ఆ రోజు అడ్డుకోవడం జరిగింది. ఆయన ఆనాడు మమ్మల్ని పరిపాలించుకోవడానికి మాకు దళిత స్థానాలు ఏర్పాటు కావాలని చెప్పని అంబేద్కర్ గారు కోరితే దాన్ని వ్యతిరేకిస్తూ గాంధీ గారు నిరాహార దీక్షకి వెళ్ళిన సందర్భంలో గాంధీ గారు ప్రాణాలు కాపాడటం కోసం అంబేద్కర్ గారు ఒక అడుగు వెనక్కేసి దళితులకు ఎస్సీ రిజర్వేషన్లను ఏర్పాటు చేసి దళిత స్థానాల రిజర్వేషన్లను ఏర్పాటు చేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ మరియు రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ పాలడుగు రామకృష్ణ నేతృత్వంలో శ్రీ స్వరూప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజల కోసం ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఈ మేరకు హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు హాస్పిటల్లో జరిగే డాక్టర్ కన్సల్టేషన్లు, వివిధ వైద్య పరీక్షలు మరియు హెల్త్ ప్యాకేజీలపై 20% ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపారు. నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్ మరియు పాలిట్రామా వంటి విభాగాల్లో మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే ఈ నెల 26వ తేదీన వెటర్నరీ కాలనీ పార్క్లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, ఇందులో హిమోగ్లోబిన్, షుగర్, సీరం, క్రియాటినిన్ పరీక్షలతో పాటు ఎముకల పటుత్వాన్ని తెలిపే డెక్సా స్కాన్ మరియు గైనకాలజీ తనిఖీలు ఉచితంగా చేస్తామని వెల్లడించారు. మా ఈ శ్రీ స్వరూప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 10వ వార్షికోత్సవం ఇవాళ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఈ డాక్టర్స్ కన్సల్టేషన్ మీద, అలాగే వైద్య పరీక్షల మీద ప్రత్యేక రాయితీ 20% డిస్కౌంట్ ఇస్తున్నాము. అలాగే హెల్త్ ప్యాకేజీల మీద కూడా ప్రత్యేక రాయితీ ఈ నెల 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఇస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మా హాస్పిటల్ నందు నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఐవీఎఫ్, అలాగే ఆర్థోపెడిక్స్ అండ్ పాలిట్రామా సర్జరీస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.